హాయ్ కేవి. బిజీగా ఉన్నట్టున్నావు. ఎంత బిజీగా ఉన్నా మీలాంటి వాళ్ళకి టైం ఇవ్వక తప్పదు కదా సార్. మాటలు చెప్పి బతికేస్తావే నువ్వు. మీలాంటి పెద్దోడు మాలాంటి వాళ్ళని కలవడానికి వచ్చారంటే ఏదో పనుండే ఉంటుంది. ఈ అమ్మాయి స్వప్న. యాక్టర్ కాదు, రైటర్. వావ్, గ్రేట్. పేరేంటన్నారు? స్వప్న. ఓ, మీ పేరు నిజం చేసుకోవడానికి ఇండస్ట్రీకి వచ్చారనమాట. మన లైఫ్ని ఇన్స్పైర్ చేసే లెజెండ్స్ మీద డాక్యుమెంటరీ చేద్దాం అనుకుంటున్నాను. అందుకే నీ సలహా కోసం వచ్చాను. రైటర్ని పక్కన పెట్టుకొని నా దగ్గరికి రావడం ఏంటి? ఆ అమ్మాయి కొత్త, అందుకే నీ హెల్ప్ తీసుకుందామని వచ్చాను. ఇంతకీ నీ లైఫ్ని ఇన్స్పైర్ చేసింది ఎవరు? మెగాస్టార్ చిరంజీవి. వాట్? సార్ అడిగేది మీ ఫేవరెట్ హీరో ఎవరు అని కాదు, మీ లైఫ్కి ఇన్స్పిరేషన్ ఎవరు అని. నేను చెప్పింది నా ఫేవరెట్ హీరో ఎవరని కాదు, నా లైఫ్కి ఇన్స్పిరేషన్ ఎవరు అని. ఏం మాట్లాడుతున్నావు ప్రవీణ్? నేను మాట్లాడుతుంది నీతోనేనా? ఇంత పెద్ద రైటర్ అయి ఉండి, ఇన్ని తెలివితేటలుండి, ఒక సినిమా హీరోని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నావా? సార్, మనం ఓ వ్యక్తిలోని గొప్పతనాన్ని గుర్తించలేకపోతున్నాం అంటే మనం అంత గొప్పగా ఆలోచించలేకపోతున్నాం అని అర్థం. ఆ వ్యక్తి గొప్పోడు కాదని కాదు. చిరంజీవి గారిని ఓ నటుడిగా మాత్రమే చూస్తూ ఆయనలోని గొప్ప వ్యక్తిత్వాన్ని, ఉన్నత విలువలను గుర్తించలేకపోతున్నాం అంతే. హీఈస్ నాట్ ఓన్లీ అన్ యాక్టర్, హీఈస్ లెజెండ్. వేల మంది సినీ రంగంలోకి రావడానికి ఆదర్శమైన, వద్దామనుకున్న ప్రతి ఒక్కరికి ఫాదర్ లాగా, టాలెంట్ ఉన్న ఎంతో మంది టెక్నీషియన్స్ ఎదగడానికి చేయూతైన, వరదల్లో, కరువు కాటకాల్లో ప్రజలకు అండగా నిలిచే దాన గుణమున్న ధర్మరాజు అయిన, ఈజ్ బాస్ ఆఫ్ ది బాసెస్. ఆయన దర్శనం ఓ కళ. ఆయనతో కలిసి అడిగేయడం నాలాంటి వాళ్ళకి వరం. ఆయన వేసిన ఒక్క వెనకడుగు ఈరోజు ఓ రాష్ట్రానికే ముందడుగు. కొనిదెల శివశంకర వరప్రసాద్. కొనిదెల శివశంకర వరప్రసాద్ చిరంజీవ. కొనిదెల శివశంకర వరప్రసాద్. ఆ పేరులోనే వైబ్రేషన్ ఉంది కదా. అతి సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టి ఆయన ఇంటి పేరునే ప్రపంచానికి పరిచయం చేసిన ఆయన కన్నా గొప్ప వారసుడెవరు? వంశ ప్రతిష్టను పెంచగ పుట్టిన చిరంజీవ. అంజని పుత్ర చిరంజీవ. తను రాణించాలనుకున్న రంగంలో ఎటువంటి అండాదండా లేకుండా ఆ రంగానికి అగ్రస్థానంలోనే సింహాసనం వేసుకొని కూర్చున్న ఆయన కన్నా గొప్ప లక్ష్య సాధకుడెవరు? లక్ష ఛేదనలో అలుపే ఎరుగని చిరంజీవ. ధీరుడు పరాక్రమ విక్రము చిరంజీవ. ఆయన ఎదగడంతో పాటు సోదరుల ఎదుగుదలలో, కష్టాలలో తోడుగా నిలిచి వాళ్ళని సమాజంలో ఓ గొప్ప స్థాయిలో నిలిపిన ఆయన కన్నా గొప్ప సోదరుడెవరు? రక్తబంధానికి అర్థం తెలిపిన చిరంజీవ. రాముడి సరిపాటి సోదరుడు చిరంజీవ. కొనిదెల శివశంకర వరప్రసాద్. అంత పై స్థాయిలో ఉన్నా ఇంకా ఏదో కొత్తగా నేర్చుకోవాలని నిత్యం తహతహలాడే ఆయన కన్నా గొప్ప విద్యార్థి ఎవరు? విద్యను నేర్వగా అర్జునుడు చిరంజీవ. చిరంజీవ. వారసత్వం అంటే ఆస్తులు పంచివ్వడం కాదు, ఎంత ఎదిగినా ఒదిగే ఉండాలని తన సంస్కారాన్ని వారసత్వంగా ఇచ్చిన ఆయన కన్నా గొప్ప తండ్రి ఎవరు? గుణమును ఆస్తిగా పంచిన తండ్రి చిరంజీవ. అతనితో సరిపాటిగా నటించే నటుడిని మనకు అందించిన ఆయన కన్నా గొప్ప గురువెవరు? విద్యను నేర్పగా ద్రోణాచార్యుడు ఆచార్యుడు. ఆచార్యుడు. నిత్యం ప్రజల కోసమే ఆలోచిస్తూ వాళ్ళ కోసం నేత్రదాన, రక్తదాన శిబిరాలను స్థాపించిన ఆయన కన్నా గొప్ప ప్రజా సేవకుడెవరు, నాయకుడెవరు? స్వార్థం మెరుగని సేవకుడు ప్రజానాయకుడు. ప్రజానాయకుడు. ప్రభుత్వం నుంచి ఎన్నో అవార్డులు, రివార్డులు అందుకున్న అతనిపై గరికపాటి బరువు లేని గరికలు గర్జిస్తూ ఉంటే మౌనంతో, చిరునవ్వుతో సమాధానం చెప్పిన ఆయన కన్నా గొప్ప వక్తెవరు, సంస్కారం ఉన్న వ్యక్తెవరు? పద్మభూషణ విభూషణుడు చిరంజీవ. గర్వం మెరుగని ఉత్తమ ఈజ్ చిరంజీవ.
హీఈస్ గ్రేట్ యాక్టర్, గ్రేట్ ఫిలాసఫర్, గ్రేట్ గైడ్, గ్రేట్ ఇన్స్పైరర్, గ్రేట్ టీచర్, గ్రేట్ స్టూడెంట్, వాట్ నాట్. ఇలాంటి వాళ్ళనే పురాణాల్లో దేవుడు అన్నారు. నాకు మాత్రం అంతకు మించి ఈజ్ మోర్ దాన్ గాడ్ టు మీ. ఇన్నాళ్ళు చిరంజీవిలో ఒక నటుడిని మాత్రమే చూశాను. ఫస్ట్ టైం నీతో మాట్లాడాక ఆయనలో దేవుణ్ణి చూశాను.